ఇంకా పెళ్ళైతే ఇంకా అన్నీ పోతాయి ఇక్కడ అయిందా 3 ముళ్ళు వేయాలి చూడు చెప్పు చెప్పు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రాణి శుభగే త్వం జీవ శరదా శతం. ఎన్ని ముళ్ళు వేస్తావు? ఎందుకు వేయాలి? ఎవరు తెలియదు పెళ్ళైనా 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అందరూ మారుతారట. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ. పిల్ల మారదు, జన్మజన్మల బంధం. భర్త మారడు, జన్మజన్మల బంధం. అట్లా నీవు ముళ్ళలో వెళ్తావు, ముళ్ళలో వస్తుంది. పూలలో వెళ్తావు, పూలలో వస్తా అని చెప్తుంది ఈ యొక్క ఈ తంతు జరిగిన తర్వాత. అందుకే సహధర్మచారిణి అని పేరు. భార్య అనకూడదు, భరించేది అని అర్థం. అట్లా భార్య అనకూడదు, సహధర్మచారి, ధర్మపత్ని అనాలి. అట్లా 3 ముళ్ళు కూడా ఏమి? మనస, వాచ, కర్మణ. అంటే మనసులో ఆలోచన, వాచ మాటలో తీరు, కర్మణ చేసే పనిలో నీవు తప్ప నాకు వేరు ధ్యాస లేదు అని ఆ యొక్క 3 ముళ్ళు వేయడంలో ఉండే ఆంతర్యం, అర్థం. 3 ముళ్ళు వేయి, ఇష్టదైవాన్ని తలుచుకొని వేయాలి. చూడు, దేవుడి తప్పమ్మ